టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. మా మండలం ఒలిగొండ. మాది నియోజకవర్గం ఆలేరు. సరే సార్, ఇప్పుడు మీరు మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్నారు సార్. మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేసుకున్నారు గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉండి? మా ఊరికి మా 40-50 లక్షల మన సీసీ రోడ్లు ఇచ్చింది మా సునీత మేడం, గుమ్మడి సునీత మేడం. అట్నే ఎల్లమ్మ చెరువు అని ఉంది. ఎల్లమ్మ చెరువుకు 90 లక్షల మరమ్మతు పెట్టించింది. మళ్ళా కొత్త చెరువు అని ఉంది. కొత్త చెరువు కూడా పూడికి దానికి కూడా 20 లక్షల దానికి కూడా పెట్టించింది. ఇక కొన్ని అభివృద్ధి పనులు చేసింది మేడం. మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు టర్ములు ఎమ్మెల్యే సునీత మేడం గారు రావడం, అయితే మళ్ళా ఆమెనా అనేది ఒక జనంలో మళ్ళా ఆమెగా అన్నట్టుగా కొంత జనాలు విరక్తి చెంది వేరే వేరే పార్టీకి అవకాశం ఇద్దాం. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఉదర హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలని, అది మన రైతు బంధు అని, రైతు బీమా అని, 2 లక్షలని చాలా ఉదర హామీలు ఇచ్చి అట్లా కొంత రైతులు అరే ఈ 2 సార్లు అయిపోయింది కదా, మూడోసారి అన్న ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే మనకు మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో ఇచ్చిర్రు. కానీ మా మా ఊరికైతే 3 కిలోమీటర్లు డాంబర్ రోడ్ ఉంది. అది చెత్త అయింది. ఇప్పుడు పేర్లు అయిలే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఫస్ట్ విడత రాగానే నేను అదే ఈ రాఘపురం నుంచి దుప్పేలు రోడ్డు ఎమ్మడే చేస్తా అని హామీ ఇచ్చిండు. ఇంతవరకు అయితే మా ఊరికి అయితే రాలేదు. మా ఊరికి 2-3 సార్లు వేరే అతను కూడా పిలిపించినా కానీ అది ఎందుకు అనుమాన కారణాల వల్ల రాలేదు. ఇక అంతకుముందు ఆయన గెలవక ముందుకు సచిన వాళ్ళకి 5,000 ఇచ్చుకుంటా అట్లా కూడా వచ్చిపోయాయి. కానీ ఇంతవరకు అయితే రాలేదు. ఆ రోడ్ మాత్రం చాలా గందరగోళంగా ఉంది. దుప్పేలు ఊరికి వస్తున్నందుకు ఆటోలు రావు, బస్సు రాదు. ఒక్క బస్సు వచ్చిపోతుంది కానీ ఆ ఆటోలు అయితే ఆ రోడ్డు నుంచి రావు. ఎవరైనా బయట వాళ్ళు కూడా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఊరయ్యా, మీకు ఎమ్మెల్యే లేరా, మీరు ఏం పని చేస్తలేరు, మీరు ఊర్లో ఎందుకు అనేది చాలా పక్కలోళ్ళు కూడా వచ్చిపోడు, చుట్టాలు ఎవరైనా సమస్యలు ఉన్నోళ్ళు వచ్చిపోతారు. చాలా బాధగానే ఉంది. ఇప్పుడు వచ్చి మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతు బంధు అని ఇడికి 2 కార్లు అయిపోయింది. రైతు బంధు లేదు. రైతు బీమా కూడా 2 లక్షలు 4 విడత వేసింది అన్నాడు. అయిపోయింది అన్నాడు. ఇంకా చాలానంతా మిగిలిపోయినాయి. అన్ని హామీల వరకే పరిమితమైనది. కానీ ఇంతవరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయితే మా ఊరికి అయితే ఇంతవరకు ఒక 10 పైసల పని కూడా ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం పనులు కూడా ఏమి అభివృద్ధి కూడా జరగలేదు. అయితే సార్, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ చూసుకుంటే కాన్స్టిట్యున్సీనేమో ఆలేరులో ఉంది, మండలమేమో ఒలిగొండ అయింది, ఇటు భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉంది. అభివృద్ధికి ఇబ్బంది జరుగుతుంది కదా సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు? ఇప్పుడు మా గత ప్రభుత్వంలో మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గుమ్మిడి సునీత మేడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఆత్మకూరు మండలంలో ఉండి అయితే మన ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఏమన్నా ఇబ్బందులు ఉంటే మండలాలు మార్చుకోవచ్చు అనే మనకు ఆ గైడెన్స్ ఇచ్చింది. కాబట్టి మేము కొంత యూత్ హైదరాబాద్ ఉంటోళ్ళు బస్సుకు వచ్చి పోతందుకు ఒలిగొండ సౌకర్యం ఉందని ఆ కలెక్టర్ కనుక అటు ఇటు పైరోగలు తిరిగి ఒలిగొండ మండలాన్ని ఆత్మకూరు మండలాన్ని ఒలిగొండకు మార్చుకున్నాక ఇప్పుడు అభివృద్ధి కూడా కొంత ఇక మేడం కూడా కొన్ని సమస్యలు నన్ను ఇచ్చిపెట్టిపోయిన అనే ఉద్దేశంతో అప్పుడు కొన్ని పనులు చేసింది. కానీ ఇప్పుడు ఐదు వచ్చినాక కూడా వచ్చే కాన్స్టిట్యున్సీలో మళ్ళీ వెళ్ళిపోతారు కదా వీళ్ళు. ఈ ఊరికి చేస్తే ఇంకో పక్క ఊళ్ళకి చేస్తే మాకు వచ్చే మళ్ళీ బై ఎలక్షన్లో మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు అయితే మాకు ఓట్లు వేస్తారు. వీళ్ళైతే అటుపోతారని మాకు ఇటు అనిల్ కుమార్ రెడ్డి చేస్తట్లేడు, మేము కాన్స్టిట్యున్సీలో లేదు. అటు చేస్తట్లేడు. గతంలో కూడా ఇదే మా దుప్పేలి సమస్య. ఇప్పుడు రొంటేజేడ రావణ కథ అన్నట్టుగా రొంటేజేడు మండలం ఒలిగొండ, పోలీస్ స్టేషన్ ఒలిగొండ,
మాకు నియోజకవర్గం ఆలేరు. ఈ శ్రీలంక ఉన్నట్టుంది మా ఊరు. ఈ ఆలేరు ఆలేరు నియోజకవర్గానికి మాది శ్రీలంక ఉన్నట్టుంది. రావాలంటే ఏదో ఈడ మొత్తం ఏ అవసరం అనుకుంటే అది కష్టం మీద ఈడికి ఎవరు వస్తారని కూడా అదే వచ్చేటట్టు లేదు. సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు సార్, గ్రామ శాఖగా అధికారంలో లేరు. పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పార్టీ మారే ఆలోచన ఏం లేదు. పార్టీ ఇకనైనా ఇప్పుడు ఇప్పుడు కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో 90% టీఆర్ఎస్ సర్పంచ్లే, ఎంపీటీసీలే, జెడ్పీటీసీలే గెలుస్తారని నా నమ్మకం. అదే టీఆర్ఎస్లనే నేను కొనసాగుతాను. దుప్పెల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీరు పోటీలో ఉంటారా? పార్టీ అవకాశం ఇస్తే ఉంటుంది, సిద్ధంగానే ఉన్నా. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు నడుస్తుందా? 6 గ్యారెంటీల పేరు మీద ఉచిత బస్సు ఇచ్చి ఆడవాళ్ళని కొట్టుడు, ఆడవాళ్ళు కొట్టుకునుడు. ఒకటి ఉచిత బస్సు మాత్రం ఇప్పుడు 6 గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలలో ఒక ఉచిత బస్సు పెట్టింది. ఆ ఉచిత బస్సుకు ఇప్పుడు మా మొగోళ్ళు ఇంటికాడ ఉంటే ఇక మన మొగడు జర కిసిమిసి అనుకున్నా కానీ కారు జేబులో పెట్టుకున్నా, పైసలు లేకున్నా కానీ అమ్మగారింటికి అత్తగారింటికి పోయే రోజులు గాలి అయితే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొగని చెప్పకుండానే కారు జేబులో పెట్టుకున్నాడు. మొగడు పైసలు చెప్పుకున్నా కానీ ఆమె ఏడికైనా పోతానికి మంచిగా చేసింది. ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిస్తే